డాక్టర్ గారు, పొగాకు తీసుకోవడం వల్ల నోటి క్యాన్సర్ ఎట్లా వస్తుందంటారు? నమస్తే అండి. ఈ పొగాకు వల్ల నోటి క్యాన్సర్ ఎట్లా వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది జరదాలు నోట్లో వేసుకుని నములుతూ ఊసేస్తాము. మేము పెద్ద ఎప్పుడు నోట్లో ఉంచుకోము. గుట్టకాలు కూడా ఎప్పుడు నోట్లో ఉంచుకోము. మాకు పుండు అవ్వదు అని చెప్తూ ఉంటారనమాట. కానీ ఈ పొగాకులు ఏంటంటే నికోటిన్ అని విష పదార్థం ఉండదు. అట్లాగే బెంజిన్ ఇవన్నీ కూడా అనేకమైన విష పదార్థాలు పొగాకులు మిళితమై ఉంటాయి. ఈ పొగాకు వల్ల నోరంతా కూడా తెల్లగా మారిపోతుంది. ఈ తెల్లగా మారిపోయి అది మనం ఇప్పుడు అన్నం కూర తింటూ ఉంటే అది నోరంతా మండిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ నోరు మండుతూ ఉందంటే ఎవరికైతే నోరు మండుతూ ఉంటుందో అది వాళ్ళు గ్రహించాలి. అంటే మనకి నోటికి సంబంధించిన వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ సిగరెట్ల వల్ల, లేకపోతే పాన్ వల్ల, గుట్కా వల్ల అని గ్రహించాలి. అది రాను రాను నోరు మూసుకుపోతుంది. ఈ విధంగా అంటే పొగాకు యొక్క వ్యాధి, దీన్ని సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. దీన్ని ప్రీ క్యాన్సరస్ వ్యాధి అంటారు. ఈ వ్యాధి రోజు రోజుకి ముదిరిపోయి నోరంతా మూసుకుపోయి ఇంకా అన్నం తినడానికి కూడా ముందు నోట్లోకి వెళ్ళదన్నమాట. అట్లాగే అయిపోయి లాస్ట్కి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా నోటి క్యాన్సర్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పొగాకుకు సంబంధించిన పదార్థాలు ఏవి వాడినా అవి ముందు నోరు మనకి వార్నింగ్ బెల్ ఇస్తుందని గమనించాలి.